ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. మరి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ ఓటు పద్ధతిన నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్యాలెట్ ఓటు పద్ధతిలో చాలామంది తమ ఓట్లను వృధా అనేటువంటిది చేసుకుంటారు. ప్రతి గ్రామ పంచాయతీ లోపల ఒక సర్పంచ్ మరియు అదేవిధంగా వార్డు మెంబర్‌కి సంబంధించినటువంటి 2 బ్యాలెట్ పత్రాలను ఓటరుకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓటరు తమ ఇచ్చినటువంటి బ్యాలెట్ పత్రాల లోపల తమ అభ్యర్థి యొక్క సింబల్‌ని పైన వాళ్ళకిచ్చినటువంటి స్వస్తిక్ మార్క్ ముద్రతో ఇక్కడ ముద్రించాల్సి ఉంటుంది. ఇలా ముద్రించిన తర్వాత వాళ్ళు ఈ ఓటును ఇలా నిలువుగా మడిచి బ్యాలెట్ బాక్సుల లోపల వేయాల్సి ఉంటుంది. ఇలా నిలువుగా మడచడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇక్కడ ముద్రించినటువంటి ఈ సింబల్ యొక్క ఇంకు ఒకవేళ ఇలా నిలువుగా మడచడం వల్ల ఇక్కడ పక్క లోపలనే అంటుతది. సో, అప్పుడు ఆ ఓటు అనేటువంటి చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ ఇక్కడ ముద్రించినటువంటి సింబల్‌ని ఇలా అడ్డంగా గనుక మలిచినట్లయితుందంటే, ఈ ఇంకు అనేటువంటిది ఇక్కడ అదే విధంగా ఇక్కడ కింద గూడా వేరే అభ్యర్థుల సింబల్స్ పైన అంటినట్లయితే, ఆ ఓటు అనేటువంటిది చెల్లుబాటు కాదు. ఇంకొక విషయం కూడా మీరు ఓటర్లు గుర్తుంచుకోవాలి. మనకిచ్చినటువంటి సింబల్స్ ఏవైతే ఉంటాయో, ఆ బాక్సుల మధ్య లోపలనే వేయవలసి ఉంటది. ఒకవేళ అటు ఇటు కాకుండా ఈ లైన్స్ పైన గూడా మీరు ముద్రించినట్లయితే, ఆ ఓటు కూడా చెల్లుబాటు అనేటువంటిది కాదు. ఇలా దాదాపుగా చాలామంది తమ ఓటు హక్కును దుర్వినియోగం అనేటువంటిది చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 ఓట్లు ఉండేటువంటి గ్రామ పంచాయతీ లోపల ఇలా దాదాపు ఒక 50-100 ఓట్ల వరకు గూడా దుర్వినియోగం అనేటువంటి అయ్యేటువంటి అవకాశం ఉంటది కాబట్టి దీనిపైన ముఖ్యంగా కొత్తగా ఓట్లు వేసేటువంటి యువత ఎవరైతే ఉంటారో వీరు కొద్దిగా అవగాహనను కలిగి ఉండాలి.